ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, శతాబ్దాల నిరీక్షణ, దేవుని సంకల్పం, ఆవిష్కరణ, క్రీస్తు జననం. ఈ అంశంలో మొదటి 2 రోజులు దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క ప్రణాళికను, ముఖ్యంగా ఈ ప్రపంచంపై ఆయనకున్నటువంటి ఒక ఆలోచన, ఈ పాప ప్రపంచముగా మారనయున్న ఈ లోకం లేదా ఈ ప్రపంచం పట్ల పరలోకంలో ఉన్న దేవుడు ముందుగానే యేసుక్రీస్తుల వారిని నిర్ణయించుకున్నాడు, నియమించాడు. జగత్తుకు ముందే ఆయన ద్వారా ఈ ప్రపంచాన్ని రక్షించుకోవాలి, పాపము నుంచి విమోచించుకోవాలి, ఆయన ద్వారానే ఈ మానవాళికి రక్షణను అనుగ్రహించాలి అని తండ్రి చేసిన సంకల్పం. ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి పరమతండ్రి చేసిన ప్రతి కార్యాన్ని, ప్రతి పనిని గత 2 దినాలు మనం మాట్లాడుకున్నాం. అందులో ముఖ్యముగా గత రాత్రి మనం నేర్చుకున్న భాగంలో యేసుక్రీస్తుల వారిని భూమి మీదకి తీసుకొని రావటానికి కయ్యూను వంశాన్ని పక్కన పెట్టాడు అని, హెబెలుకు ప్రతిగా దేవుడు మన ఆది తల్లిదండ్రులకు షేతును అనుగ్రహించి, షేతు నుంచి నోవహు, నోవహు నుంచి షేము, షేము సంతానములో అబ్రహాము, మరలా అబ్రహాముకు పుట్టిన 8 మంది కుమారుల్లో ఇస్సాకును మాత్రమే దేవుడు ఎంచుకున్నాడు అని, మరలా ఇస్సాకుకు పుట్టిన 2 కుమారులలో యాకోబును దేవుడు ఎంచుకొని ఏశావును ప్రక్కన పెట్టి, మరలా యాకోబుకు పుట్టినటువంటి 12 మంది కుమారుల్లో యోదాను దేవుడు నిర్ణయించుకున్నాడు. మరలా యూదా గోత్రంలో ఎన్నో వంశాలు వచ్చిన, ఎన్నో కుటుంబాలు వచ్చినప్పటికీ అందులో దేవుడు మరలా సెలెక్ట్ చేసుకుంది దావీదు వంశాన్ని అని రాత్రి మనం మాట్లాడుకున్నాం. అంటే యేసుక్రీస్తుల వారి జననం అన్నది, యేసుక్రీస్తుల వారి రాక అంత సామాన్యముగా జరిగినది కాదు. అప్పటికప్పుడు అనుకుని యేసుని ఈ భూమి మీదికి పంపలేదు. యేసుక్రీస్తు జననం వెనుక కొన్ని వందల సంవత్సరాల దేవుని ఆలోచన కనబడుతుంది. ఆ దేవుని యొక్క ఆలోచన ఎలా నెరవేరుతూ వచ్చిందో దావీదు వరకు వచ్చి మనం ఆగిపోయాం. దావీదుతో దేవుడు చెప్పిన మాట, దానికన్నా ముందుగా ఈ సమయంలో యేసుక్రీస్తుల వారి జననం గురించి కొన్ని వందల సంవత్సరాలుగా ఎందరో నీతిమంతులు, ప్రవక్తలు నిరీక్షించారు అని ఒక విషయాన్ని మనం గత 2 దినాలుగా మనం వింటున్నాం. అందులో ఒక మాట, ఈ సమయంలో యేసుక్రీస్తుల వారు వచ్చిన తర్వాత లేదా ఆయన రాక, ఆయన జననం అనంతరం యేసుక్రీస్తుల వారిని చూసి ఒక భక్తుడు, నీతిమంతుడు, దేవాలయములో ఉన్న సుమయేను అనేటువంటి ఆయన 8 దినాల వయసున్న యేసుక్రీస్తును చేతులకు ఎత్తుకొని
ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి, అతని గురించి ఏం రాశాడో లూకా గారు ఒక మాట ఈ సమయంలో మనం చూడగలిగితే, లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయం 25వ వచనం మనకు అవసరమైన మాట. లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనంలో, యెరూషలేమునందు సిమియోనను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను అన్నాడు. అనగా ఇశ్రాయేలు యొక్క ఆదరణ, ఇశ్రాయేలు యొక్క విమోచన కొరకు ఆయన కనిపెడుతున్నాడు. అంటే ఇశ్రాయేలీలను విమోచించటానికి ఒక విమోచకుడు వస్తాడు, ఒక మెస్సియా వస్తాడు, ఒక రాజు రాబోతున్నాడు అని ప్రవక్తలు ప్రవచించిన ఆ ప్రవచనాన్ని బట్టి మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తుల వారి జనన సమయంలో ఎదురు చూస్తున్నటువంటి వారిలో ఒక సిమియోను ఉన్నాడు అనే సంగతి ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. ఇతను కూడా యేసుక్రీస్తుల వారి కొరకు నిరీక్షించిన వాడు. ఇక అదే సమయంలో క్రిందికి మనం వెళ్ళేటప్పటికీ, అదే అధ్యాయంలో క్రింది వచనాలకు మనం వెళ్ళేటప్పటికీ, అక్కడ అన్న అను ఒక ప్రవక్తి దేవాలయములో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. 7 సంవత్సరాలు తన భర్తతో కాపురము చేసిన అనంతరం ఆయన చనిపోతే 84 సంవత్సరాల వయసు వచ్చినంత వరకు విధవరాలుగా మందిరములోనే ఉండి ఈవిడ కూడా ఆ యేసుక్రీస్తుల వారి కొరకు లేదా మెస్సియా కొరకు ఎదురు చూస్తున్న కనిపెడుతున్నటువంటి వారిలో ఈవిడ కూడా ఉంది అనే విషయాన్ని అక్కడ మనం చదువుకుంటాం. ఒక్కసారి మనం ఆ మాట 36, 37, 38 వచనాల్లో మనం చదువుతున్నప్పుడు 37వ వచనంలో 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో, ఆ పదం చూడండి, యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. అనగా విమోచన కొరకు ఒక విమోచకుడు వస్తాడు, ఆయన మనలందరినీ కూడా విమోచిస్తాడు అని విమోచన కొరకు కనిపెడుతున్నటువంటి వారు అనేకులు అక్కడ ఉన్నటువంటి వారందరితో అన్న మాట్లాడుతున్నట్లు ఈ మాటలో మనకు అర్థమవుతుంది. అనగా యేసుక్రీస్తు జన్మించే సమయానికి యేసుక్రీస్తుల వారి రాకను గూర్చి, ఆయన జననమును గూర్చి లేదా మెస్సియా యొక్క జననాన్ని గూర్చి అనేక మంది నిరీక్షిస్తున్నారు, ఎదురు చూస్తున్నారు అన్న ఒక్క విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇక యేసుక్రీస్తుల వారు 30 ఏండ్లు వచ్చి ఆయన బోధ ప్రారంభించిన తర్వాత ఆయన సమరయ ఆ ప్రాంతాలకు ఆయన వెళ్ళినప్పుడు ఆయన మధ్యాహ్నపు వేళ దాహముతో బావి దగ్గర కూర్చున్న సమయంలో ఒక సమరయ స్త్రీ యేసుక్రీస్తుల వారి దగ్గరకు ఏమంటే బావి దగ్గరికి రావడం, ఆవిడ నీళ్ళు అడగటం, యేసుక్రీస్తుల వారిని చూసి ఆమె నీళ్ళు అడిగినటువంటి సమయంలో ఆవిడ యేసుక్రీస్తుల వారితో, అయ్యా మీరు యూదులు, మేము సమరయులం కదా అని మాట, అక్కడ వారి మధ్య జరుగుతున్న సంభాషణ చివరికి వెళ్ళేటప్పటికీ ఆవిడ ఒక మాట యేసుక్రీస్తుల వారితో మాట్లాడుతున్నట్లు మనం వింటాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో, యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయములో 25వ వచనములో ఆ స్త్రీ అనగా సమరయ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును
ఆ పదం చూడండి, క్రీస్తు అనబడిన మెస్సియా. క్రీస్తు అంటే మెస్సియా. మెస్సియా అంటే క్రీస్తు, అభిషిక్తుడు. క్రీస్తు అన్న మాటకు అర్థం అభిషిక్తుడు అని, రాజు అని. క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును అనగా, అక్కడ మనం సిమియోను అనేటువంటి నీతిమంతుడు భక్తిపరుడు గురించి ఏమో చూసాము. ఆ తర్వాత అన్న అనేటువంటి ఒక ప్రవక్తి మాట్లాడిన మాట మనం చూసాము. ఇక్కడ సమరయ స్త్రీ కూడా క్రీస్తు అనబడిన మెస్సియా వస్తాడు అని, మొత్తానికి మొదటి శతాబ్దములో యేసుక్రీస్తుల వారు జన్మించే సమయానికి అనేకులు యేసుక్రీస్తు రాక కొరకు, ఆయన జననం కొరకు ఎదురు చూస్తున్నారు, నిరీక్షిస్తున్నారు అన్న ఒక విషయం మాత్రం మనకు అర్థమైంది. ఎందుకు నిరీక్షిస్తున్నారు అని అంటే, అనేక మంది ప్రవక్తలు ముందుగానే ప్రవచించారు. మనం నిన్నటి దినాన్న అలానే మొదటి రోజు కూడా యేసుక్రీస్తుల వారిని గురించి అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. ఆయన రాకని గురించి అనేక మంది ప్రవచించారు అనే విషయం యేసుక్రీస్తుల వారు కూడా స్వయంగా చెప్పటం మనకు తెలుసు. ఒకసారి ఆ మాట కూడా చూసేద్దాం. లూకా వ్రాసిన సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తుల వారు మరణ, సమాధి, పునరుత్థానం అనంతరం ఆయన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి సమయంలో లూకా వ్రాసిన సువార్త, అదే లూకా వ్రాసిన సువార్త 24వ అధ్యాయము అనగా చివరి అధ్యాయములో 44, 45 వచనాలను మనం చదువుతున్నప్పుడు 44వ వచనములో, అంతటా ఆయన అనగా యేసు ప్రభుల వారు మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను అనగా, యేసుక్రీస్తుల వారు అంటున్నారు, మోషే ధర్మశాస్త్రములో, ప్రవక్తల గ్రంథాలలో, కీర్తనల గ్రంథములో అప్పటికి ప్రధానంగా ఈ 3 భాగాలుగా ఉన్నటువంటి పాత నిబంధన అంతటిలో నన్ను గూర్చి వ్రాయబడినవి. మోషే వ్రాసిన ధర్మశాస్త్రమా, ప్రవక్తల గ్రంథాల, కీర్తనలలోన నన్ను గూర్చి వ్రాయబడినవి అని అంటే, యేసుక్రీస్తుల వారి కంటే ముందుగానే, ఆయన రాకకు ముందుగానే ధర్మశాస్త్రములో, ఆయన రాకకు ముందుగా ఆయన రాకను గూర్చి ప్రవక్తల గ్రంథాలలో, ఆయన రాకను గూర్చి కీర్తనల గ్రంథాలలో చెప్పబడిందని యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు అని అంటే ముందుగా వ్రాయబడిన ఆ సంగతులు అన్నీ ప్రవచనాత్మకంగా చెప్పబడితే అవన్నీ నా విషయములో నెరవేరినవి కదా. అంటే మోషే చెప్పిన, ప్రవక్తలు చెప్పిన, ప్రవక్తల గ్రంథాలలో, కీర్తనల గ్రంథాలు అప్పటికి చదువుతున్నటువంటి వారంతా కూడా మోషే చెప్పినటువంటి ఆ మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. ప్రవక్తలు ప్రవచించిన మెస్సియా కొరకు వాళ్ళంతా నిరీక్షణ కలిగి ఉన్నారు. కీర్తనలలో చెప్పబడిన, వ్రాయబడిన ఆ మెస్సియా క్రీస్తు కొరకు నిరీక్షణతో ఉన్నారు. అందుకే ఎప్పటి నుంచి మోషే ప్రారంభం మొదలుకుంటే, అనగా సుమారు మోషే గారి కాలం క్రీస్తుకు ముందు 1500 సంవత్సరాలు అని మనం అనుకుంటే, యేసు కంటే ముందు 1500 సంవత్సరాలు అంటే కొన్ని వందల సంవత్సరాలుగా ప్రవక్తలు యేసు గురించి ప్రవచించారు. ఏ యేసు కొరకు లేదా ఏ క్రీస్తు కొరకైతే ప్రవక్తలు ప్రవచించారో ఆ క్రీస్తు కొరకు కొన్ని వందల సంవత్సరాలుగా అనేకులు నిరీక్షించారు. ఆ నిరీక్షనే యేసుక్రీస్తుగా కళ్ళ ముందుకు వచ్చాడు. ఆ నిరీక్షణ, ఆ ప్రవక్తలు ప్రవచించిన ఆ ప్రవచన సారం యేసుక్రీస్తు. ఇప్పుడు ఒక్కసారి యేసుక్రీస్తుల వారి గురించి లేదా మెస్సియా గురించి, ఆయన రాకను గురించి ఎక్కడెక్కడ ఎవరెవరు ప్రవచించారు అన్న విషయం కంటే కూడా రాత్రి మనం ఒక చోటుకు వచ్చి మనం ఆగిపోయాం. అదే దావీదు గారి దగ్గరకు వచ్చి ఆగిపోయాం.
ఒక్కసారి మరలా దావీదుతో దేవుడు చెబుతున్న మాట. ఎందుకంటే యేసుక్రీస్తుల వారిని భూమి మీదకు తీసుకొని రావటానికి తండ్రి ఆయన ఒక ప్రణాళికను వేసుకొని ఆ ప్రణాళికలో యేసుక్రీస్తుల వారిని భూమి మీదకు తీసుకొని రావటానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రణాళికను, ఆ ప్రయత్నాన్ని పాడు చేయటానికి, భగ్నం చేయటానికి అపవాది వాడి ప్రయత్నాలలో వాడు ఉన్నాడు. యేసు రాకూడదు, క్రీస్తు జన్మించకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు జన్మించటం వలన తండ్రి సంకల్పం నెరవేరుతుంది. కనుక దేవుని సంకల్పం నెరవేరకూడదు అంటే దేవుని సంకల్పములో ఉన్న యేసుక్రీస్తు ఈ భూమి మీద అడుగు పెట్టకూడదు. ఇది అపవాది యొక్క వాడి ప్లాన్. అది వాడి ప్లాన్, అది వాడి ప్రణాళిక. చూద్దాం ఒకవైపు వాడు ఎలా రాసుకుంటూ వచ్చాడో. తండ్రి అయిన దేవుడు ఆయన యేసుక్రీస్తుని తీసుకొని రావటానికి, ఆయన ఎలా యేసుక్రీస్తును భూమి మీదకు తీసుకొని రావటానికి ఆయన ఏ ప్రయత్నం చేశాడో, ఎక్కడెక్కడ తన దేవుని యొక్క ప్రణాళికను దెబ్బతీయటానికి వాడు పని చేశాడో, కొన్ని సంగతులు చివరగా యేసుక్రీస్తుల వారు జననం జరిగింది. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు రాకైతే జరిగింది, ఆయన సంకల్పం నెరవేరింది. మరి ఈరోజు మనం ఏం చేయాలి అన్నది మనం ముగింపులో మాట్లాడుకొని ముగించేసుకుందాం. ఒకసారి మళ్ళీ దావీదు దగ్గరికి వెళ్ళిపోదాం. సమూయేలు రెండవ గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో 11, 12 వచనాలలో సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 11, 12 వచనాలను మనం చదువుతున్నప్పుడు అక్కడ దేవుడు దావీదును ఉద్దేశించి చెబుతున్న మాట, ఏమంటే దేవుడు దావీదుకి ఇచ్చే ఒక దీవెనగా ఇక్కడ మనం చదువుకుంటున్నాం. 7వ అధ్యాయం 11, 12 వచనంలో, నీ దినములు సంపూర్ణములగునప్పుడు దావీదు, నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని నేను హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను, అతడు నా నామ ఘనత కొరకు అని మాట్లాడుతూ చివరికి 16వ వచనంలో, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. ఇది ఒకవైపుగా సొలొమోను గురించి మాట్లాడుతున్నట్లుగా కనబడుతున్నా, మరోవైపు అక్కడ యేసుక్రీస్తుల వారి గురించి అన్న సంగతి మన కిందికి వెళ్తే కానీ మనకు అర్థం కాదు. ఎందుకు అంటే అక్కడ చెప్పబడిన మాటలో నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అన్నాడు. కానీ ఎక్కడ స్థిరమైంది దావీదు యొక్క సింహాసనం? అది కేవలము ఇశ్రాయేలు రాజ్యము కొరకు చెప్పిన మాటగా, అది కేవలం సొలొమోను సింహాసనం కొరకే మాట్లాడిందిగా మనం అనుకుంటే, ఆ తర్వాత అసలు ఆ రాజ్యం లేదు కదా. రాజ్యం రెండైపోయింది. ఆ తర్వాత యూదా రాజ్యము కూడా బానిసలుగా వారు బబులోనికి వెళ్ళిపోయారు అని ఆ చరిత్ర మనకు తెలుసు. ఎక్కడుందిక? ఆ తర్వాత యూదా కంటూ ప్రత్యేకమైన రాజ్యము లేదు, రాజు లేడు, సింహాసనము లేదు. కానీ దేవుడు చెప్పిన ఈ మాట ఏంటి? నీ రాజ్యమును నిత్యము స్థిరమగును అన్నాడు. అని అంటే ఇందులో మనకు భౌతికమైనటువంటి రాజ్యము గురించి చెబుతున్నట్టుగా లేదు. దేవుడు దావీదు వంశములో నుంచి యేసుక్రీస్తును తీసుకొని వచ్చి యేసుక్రీస్తుల వారి ద్వారా పరలోక సంబంధమైన రాజ్యాన్ని భూమి మీద స్థాపించి ఆ రాజ్యానికి ఆయనను రాజుగాని చేయబోతున్నాను అంటే దేవుని యొక్క ప్రణాళికని ఇక్కడ దావీదుతో చెప్పటం కనబడుతుంది ఇక్కడ. ఓకే, దావీదు 40 ఏళ్ళు పరిపాలించాడు. దావీదు తర్వాత సొలొమోను అధికారంలోకి వచ్చాడు. సొలొమోను అధికారంలోకి వచ్చి సొలొమోను ఆయన 40 ఏళ్ళు పరిపాలించాడు. మొత్తంగా సమైక్య రాజ్యముగా సౌలు 40, దావీదు 40, సొలొమోను 40, ఇలా ముగ్గురు 40 అనగా సుమారు 120 సంవత్సరాలు ఐక్య రాజ్యముగా ఉన్నటువంటి ఇశ్రాయేలు రాజ్యం
సొలొమోను మరణానంతరం సొలొమోను గర్భాన్న పుట్టినటువంటి రెహబాము అధికారంలోకి వచ్చి కొద్ది కాలం పాలించి అతని యొక్క అనాలోచితమైన అవివేకమైన చర్యలకు రాజ్యం 2 ముక్కలైపోయింది. 10 గోత్రాలు ఒకవైపు, మరో 2 గోత్రాలు మరొక వైపు. 10 గోత్రాలు ఇశ్రాయేలు రాజ్యముగా, ఉత్తర రాజ్యముగా పిలువబడితే 2 గోత్రాలు యూదా రాజ్యముగా, దక్షిణ రాజ్యముగా మారిపోయింది. కానీ దేవుని ప్రణాళిక మర్చిపోకూడదు, దేవుని సంకల్పం మర్చిపోకూడదు, దేవుని ఆలోచన. దేవుడు దావీదుకి ఇచ్చిన మాట, నీ సంతతిని, అక్కడ నీ సంతతిని సౌలుతో చెప్పలేదు దేవుడు. ఆ మాట దేవుడు సౌలుకి ఇవ్వలేదు, దేవుడు సౌలుతో చేయలేదు వాగ్దానం, దావీదుతోనే చేశాడు. సౌలు ఇశ్రాయేలీయుల మీద మొట్టమొదటి రాజు కావచ్చు, కానీ సౌలుకు బదులు దావీదును దేవుడు అక్కడ ఎంచుకున్నాడు. ఇప్పుడు దావీదు నుంచి సొలొమోను వచ్చాడు, సొలొమోను నుంచి రెహబాము వచ్చాడు, రెహబాము తర్వాత రాజ్యం 2 ముక్కలైపోయింది. ఇక 10 గోత్రాల సంగతి పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఈ 2 గోత్రాలలో ప్రధానంగా మనకు యూదా గోత్రం. ఎందుకు? దావీదు ఆ యూదా గోత్రానికి చెందినవాడు. యేసుక్రీస్తుల వారిని ఇప్పుడు నీ సంతానము అనటం వలన వచ్చే యేసు కూడా ఇదే యూదా గోత్రం నుంచి రావాలి, ఇదే దావీదు వంశము నుంచి రావాలి. అందుకే యేసుక్రీస్తు వంశములో 2 చాలా ప్రాముఖ్యమైన వారు. ఒకరు అబ్రహాం అయితే రెండో వాడు దావీదు. అందుకే మీరు చూడండి, మత్తయి సువార్త క్రొత్త నిబంధన ప్రారంభాన్ని మనం చదువుతున్నప్పుడు, క్రొత్త నిబంధన మత్తయి సువార్త మనం ఓపెన్ చేయగానే అందులో మొట్టమొదట మనకు కనిపించేది అబ్రహాము, దావీదు. అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడునైన యేసుక్రీస్తు వంశావళి. ఎందుకు? అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, ఆ తర్వాత కాలంలో దావీదుకి ఇచ్చిన వాగ్దానం, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, దావీదుకి ఇచ్చిన వాగ్దానమును బట్టి యేసుక్రీస్తు ఈ భూమి మీదికి తీసుకొని రావాలి అని దేవుడు చేస్తున్నటువంటి ప్రణాళిక. యేసును భూమి మీదికి తీసుకొని రావటానికి ఆయన చేస్తున్న ఏర్పాటు మనకు కనబడుతుంది పాత నిబంధనలో. ఆయన రాకుండా చేయడానికి ప్రతికూల పరిస్థితులు కూడా వచ్చాయి. అపవాది దావీదు వంశం నుంచి యేసుక్రీస్తును భూమి మీదికి రాకుండా చేయటానికి వాడు చేస్తున్న కుట్రలు, వాడి కుతంత్రాలు, వాడి అవరోధాలు, ఆటంకాలు, వాటన్నింటిని ఛేదించుకుంటూ యేసుక్రీస్తుని భూమి మీదకి తీసుకొని వచ్చాడు తండ్రి. 1-2 సందర్భాలు జ్ఞాపకం చేస్తాను. రెహబాము తర్వాత రాజు అబియా. యూదా రాజుల చరిత్రను చదువుతున్నప్పుడు రెహబాము తర్వాత అధికారంలోకి వచ్చినవాడు అబియా. అబియా తర్వాత ఆసా. ఆసా తర్వాత యెహోషాపాతు. యెహోషాపాతు తర్వాత అతని కొడుకు యెహోరాము. యెహోరాము తర్వాత అతని కుమారుడు అహజ్యా. ఇలా ఈ వంశక్రమాన్ని మనం చూస్తున్నప్పుడు అందులో యెహోషాపాతు దగ్గరకు వచ్చేటప్పటికీ యెహోషాపాతు నమ్మకమైన వాడు, మంచి రాజు, దేవుని దృష్టికి అనుకూలముగానే అతను పాలించాడు అని అతని గురించి మనం చదువుకుంటాం. అయితే యెహోషాపాతు అతను దేవుని ఎడల రాజ్యము ఎడల ఒక మంచి భావనతో, మంచి ఉద్దేశము కలిగి పాలిస్తున్నటువంటి సమయంలో అతను రాజ్యాన్ని చక్కగా స్థిరపరుచుకున్న తర్వాత, అతనికి ఒక మంచి కీర్తి ఘనత వచ్చేసిన తర్వాత అతడు చేసినటువంటి ఒక అవివేకపు పని, ఒక అజ్ఞానపు పని. యెహోషాపాతు మంచివాడే, కానీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత అతనే కాదు, చాలా మందిలో ఉండే ఒక ఏమంటారు అంటే ఒక బలహీనత. సేమ్ ఇదే మాట ఉజ్జియా విషయంలో కూడా చదువుకుంటాం. రాజుల చరిత్ర చదువుతున్నప్పుడు ఉజ్జియా కూడా తను స్థిరపడిన తర్వాత అని రాయబడుతుంది. ఉజ్జియా అతను స్థిరపడిన తర్వాత మనస్సునందు గర్వించి అని అతని కోసం అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తాడు.
అంటే ఎప్పటి వరకు వినయముతో ఉన్నాడు, ఎప్పటి వరకు విధేయతతో ఉన్నాడు అని అంటే, ఘనత వచ్చినంత వరకు, ఒక స్థాయి వచ్చినంత వరకు వినయ విధేయతలతో ఉన్నాడు. ఎప్పుడైతే గొప్పవాడైపోయాడో, ఎప్పుడైతే స్థిరపడిపోయాడో, ఇక అక్కడి నుంచి అతనిలో గర్వం, అహంకారం అన్నది ప్రారంభమైంది. ఇది చాలా మందిలో కూడా మనం చూస్తుంటాం లేండి. పేరు రానంత వరకు, గొప్పవాడు కానంత వరకు అణిగి మణిగి విధేయతతో లోబడుతూ అందరినీ పలకరిస్తూ ప్రేమ కలిగి ఉండటం. ఆ తర్వాత ఎప్పుడైతే నేము ఫేము రెండు వచ్చేస్తాయో వెంటనే అతనిలో గర్వం. అక్కడ ఉజ్జియా కూడా సేమ్ గర్వం. ఆ గర్వానికి దేవుడు ఉజ్జియాకు వేసిన శిక్ష మనకు తెలుసు. ఇక్కడ కూడా యెహోషాపాతు స్థిరపడిన తర్వాత ఇతను చేసిన నిజంగా ఒక దారుణమైన పని ఏంటంటే, ఒక అవివేకంతో కూడుకున్న పని ఏంటంటే, పొరుగున ఉన్నటువంటి ఇశ్రాయేలు రాజ్యానికి రాజుగా ఉన్న ఆహాబు, అతని భార్య అయినటువంటి యెజెబెలు, వారి గర్భాన్న పుట్టినటువంటి కుమార్తె అతల్యాను కోడలుగా తెచ్చుకుందామని అనుకున్నాడు. అనుకోవటం కాదు, బియ్యం పొందాడు అని రాయించాడు బైబిల్లో. ఎందుకంటే యెహోషాపాతు, ఏమయ్యా నువ్వు మంచి భక్తిపరుడు కదా, దేవునికి ఇష్టంగా ఉన్నావు కదా, నువ్వు ఒక భక్తిపరుడు అయి ఉండి దేవునికి ఇష్టముగా నువ్వు ప్రవర్తిస్తూ అన్ని విషయాల్లో రాజ్యాన్ని చక్కగా నిలబెడుతూ ఒక మంచి పొజిషన్కి వచ్చావు కదా, ఈ సమయంలో ఎందుకయ్యా నీ చూపు అటువైపుగా వెళ్ళింది? అక్కడ ఎవరు? ఆహాబు యెజెబెలు. ఆహాబు యెజెబెలు గురించి మనకు తెలియంది కాదు కదా. ఆహాబు ఇశ్రాయేలులో ఎందరో ఉంటే ఇశ్రాయేలులో ఉన్నటువంటి వారి మీదకు మనసెల్లకుండగా భార్య కొరకు ఎక్కడో తూరు సీదోను ప్రాంతాల్లో ఉన్న యెజ్బయేలు కుమార్తె అయినటువంటి యెజెబెలు మీదకి వెళ్ళింది మనసు. ఆ యెజెబెలు ఎలాంటిదనంటే క్రూరురాలు. దేవుడైన యెహోవాకు బదులుగా బయలును తీసుకొని వచ్చింది. దేవుడైన యెహోవా స్థానములో బయలును పెట్టేసింది. అంతేకాదు 400 మంది బయలు ప్రవక్తలను పెంచి పోషిస్తూ యెహోవా ప్రవక్తలైన వారిని చంపడానికి పని కట్టుకొని, అలాంటి క్రూరురాలు అన్న సంగతి తెలిసి అదొక పాము అనుకుంటే, ఆ పాము కడుపును పుట్టిన పిల్ల కూడా పాము పిల్లే కదయ్యా. అలాంటి ఆ యెజెబెలు కుటుంబంతో లేదా ఆహాబు కుటుంబంతో నీకెందుకు వియ్యం? యూదాలో ఎవరు లేరా? యెహోషాపాతు లేరు, వాళ్ళే కావాలి. పోయాడు, వియ్యం పొందాడు. మొత్తానికి యెహోషాపాతుకు పుట్టినటువంటి కొడుకైనటువంటి యెహోరాముకు ఆహాబు యెజెబెలుల కుమార్తె అయిన అతల్యాతో వివాహం జరిపాడు. ఇక యెహోషాపాతు వయసు అయిపోయింది, వృద్ధుడైపోయాడు. ఆ తర్వాత అతను చనిపోయాడు. ఇప్పుడు యెహోరాము రాజుగా ఉన్నాడు, యెహోషాపాతు కొడుకు యెహోరాము. ఇప్పుడు యెహోరాముకు భార్యగా వచ్చినది అతల్య. యెహోరాము కూడా తండ్రి అయినటువంటి యెహోషాపాతు నడిచిన మార్గంలో నడవక వీడు ఎంతటి చెడ్డవాడుగా మారిపోయాడు అంటే, అధికారము కోసం, ఆల్రెడీ జ్యేష్ఠుడు గనక అతనికి అధికారం వచ్చింది, అయినప్పటికీ తన తోడబుట్టినటువంటి తన సహోదరులైనటువంటి వారిని అందరినీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ కూడా విచక్షణ లేకుండా, కనీసం జాలి కనికరము లేకుండా అందరినీ చంపించేశాడు. ఆ తర్వాత తన భార్య అతల్య సేమ్ ఆ ఆహాబు యెజెబెలు ఏ మార్గంలో అయితే నడుస్తున్నారో ఈ యెహోరాము అతల్య వీరు కూడా అదే మార్గంలో నడిచేస్తున్నారు. అంటే ఇక్కడ యూదా రాజ్యం ఏమైపోయిందంటే, ఇశ్రాయేల్ రాజ్యం ఎలా భ్రష్టు పట్టిపోయింది. 10 గోత్రాలు భ్రష్టు పట్టిన 10 గోత్రాల వలె ఈ యూదా రాజ్యం కూడా భ్రష్టు పట్టిపోయింది. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఏది చేస్తున్నారో ఇక్కడ ఇతను కూడా రాజ్యంలో అదే చేస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి యెరూషలేము మందిరానికి ఎదురుగా అనేకమైన బలిపీఠాలు కట్టి ప్రజలందరినీ కూడా దారి తప్పించేసి, ప్రజలందరినీ కూడా విగ్రహారాధన వైపు మళ్లించి దేవునికి కోపాన్ని రప్పించే కార్యక్రమాలు. యెహోరాము చివరికి యెహోరాము కూడా చనిపోయాడు కొద్ది రోజులకు. యెహోరాము చనిపోయిన తర్వాత
ఇప్పుడు ఈ యెహోరాముకు అతల్యాకు పుట్టినటువంటి వాడు అహజ్యా అని చెప్పాను కదా. ఈ అహజ్యా పుట్టిన తర్వాత అహజ్యా సింహాసనం మీద కూర్చోబెట్టారు. అహజ్యా పరిపాలిస్తున్నాడు. ఇక ఈ అహజ్యా ఎంతకాలం వాడు పరిపాలించలేదు, కేవలం 1 సంవత్సరమే పరిపాలించాడని బైబిల్లో మనం చదువుకుంటాం. అహజ్యా రాజయ్యాడు. అవతల వైపు ఈ ఇశ్రాయేలీ వారితో 10 గోత్రాల వారితో సంబంధాలు పెట్టుకున్నాడు. ఎందుకంటే అక్కడ పరిపాలించేది ఎవరు అని అంటే ఆహాబు కొడుకైనటువంటి అక్కడ యెహోరాము. ఆహాబు కొడుకు పేరు యెహోరాము. వాడక్కడ రాజయ్యాడు. అప్పటికే దేవుడు ఆహాబుకు ఇచ్చిన మాట, ఆహాబు యెజెబెలు ఏ నాబోతును అయితే అన్యాయంగా చంపించారో, నాబోతు యొక్క రక్తాన్ని ఎక్కడైతే కుక్కలు నాకాయో అలాంటి మరణం, అలాంటి చావు ఆహాబు కుటుంబానికి, ఆహాబు వంశానికి రాకమానదు, ఆహాబు వంశంలో ఇంకెవరు మిగలరు అని దేవుడు ఆహాబుకు యెజెబెలుకి ఇచ్చినటువంటి ఆ శాపం ఏలియా ద్వారా ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి యెహూ అనేటువంటి వ్యక్తిని దేవుడు ఏలియా వెళ్ళేసి, ఏలియా అతను అభిషేకించు, ఎందుకంటే ఇశ్రాయేలుకి నెక్స్ట్ రాజు యెహూ అవుతాడు. ఇప్పుడు యెహూ సింహాసనం మీద కూర్చోవాలి అని అంటే ఇక్కడ ఆహాబు కొడుకైన యెహోరాము అనేవాడు ఉండడానికి వీల్లేదు. అప్పుడు యెహూ వెళ్ళిపోతున్నాడు యెజెబెలుని చంపేసి, ఆహాబు వంశంలందరినీ చంపేసి. ఆ తర్వాత అప్పటికి రాజుగా ఉన్నటువంటి యెహోరాము పక్కనే ఉన్నటువంటి సిరియాతో యుద్ధం చేస్తున్న సమయంలో ఆ సిరియా రాజుతో యుద్ధంలో తలపడుతున్న వేళ వాడికి గాయమై ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చి అక్కడ ఇజ్రాయేల్లో ఇంట్లో తన గాయానికి తగిలినటువంటి గాయానికి చికిత్స తీసుకుంటున్నటువంటి సమయంలో ఈ విషయం ఇక్కడ ఉన్నటువంటి అహజ్యాకు తెలిసింది, యూదా రాజైన అహజ్యాకు తెలిసింది. ఇప్పుడు ఈ అహజ్యా అక్కడ యెహోరాముకు బాగోలేదు అని తెలిసి వీడు ఇక్కడి నుంచి బయలుదేరాడు యూదా రాజ్యం నుంచి. ఈ అహజ్యాతో పాటు మరికొంతమంది ప్రముఖ రాజుగారు వెళ్తున్నారు, రాజుగారితో పాటు మరికొంతమంది వీళ్ళు అక్కడికి వెళ్ళారు. ఒకవైపు నుంచి ఏమో యెహోరామును వెతుకుతూ వస్తున్నాడు, యెహోరామును చంపడానికి. ఈ యెహోరామును చూడటానికి ఏమో అహజ్యా బయలుదేరాడు, యూదా రాజైన అహజ్యా బయలుదేరాడు. మొత్తానికి యెహోరాము దగ్గరకు వెళ్ళే లోపే ఇక్కడ అహజ్యా కనబడ్డాడు, అక్కడ యెహోరాము కనబడ్డాడు. మొత్తానికి యెహూ అహజ్యాను చంపేశాడు, ఆ తర్వాత యెహోరామును కూడా చంపేశాడు. అక్కడ ఇశ్రాయేల్ రాజు చనిపోయాడు, ఇక్కడ యూదా రాజు చనిపోయాడు. ఈ విషయం ఇంటి దగ్గర ఉన్నటువంటి అతల్యకు తెలిసింది, అంటే తల్లి. ఎప్పుడైతే తల్లి అతల్యకి ఈ విషయం తెలిసిందో, అతల్య చేసిన పనేంటో అది మనకు చాలా అవసరం. ఇప్పుడు మన పాఠానికి అది చాలా అవసరం. ఇప్పుడు అతల్య ఏం చేసిందో ఒకసారి ఇప్పుడు మనం చూస్తే బైబిల్లో 11వ అధ్యాయములో, రాజుల 2వ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనములో, అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడైనటువంటి అహజ్యా మృతి పొందెనని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ నాశనము చేసెను. రాజకుమారులందరినీ నాశనము చేసింది అని అంటే అర్థం ఏంటి? ఇప్పుడు యోధా గోత్రములో యెహోషాపాతు నుంచి వచ్చినవాడు యెహోరాము నుంచి వచ్చినవాడు అహజ్యా. ఇలా ఈ యోధా గోత్రములో ముఖ్యంగా దావీదు వంశం, దావీదు కుటుంబంలో ఎవరూ లేకుండా అందరినీ నాశనం చేయాలనుకుంది, అందరినీ నాశనం చేసేసింది. ఇప్పుడు అందరూ నాశనం అయిపోతే అందరినీ చంపేస్తే, ఎందుకంటే ఇది ఎలాగో యూదురాలు కాదు కదా, అతల్య యూదురాలు కాదు. అక్కడ ఆహాబు నుంచి వచ్చింది, ఆహాబు కుమార్తెగా అడుగుపెట్టింది, ఇక్కడ యెజెబెలు కుమార్తెగా అడుగుపెట్టింది. తన కొడుకు చనిపోయాడు అని, తన కొడుకు చంపబడ్డాడు అని ఆవేశంతో, ఆక్రోశంతో, ఆవేదనతో ఇక ఈ కుటుంబంలో ఎవరు కూడా మిగలకూడదు అని అందరినీ చంపటం. ఇప్పుడు ఇలా దావీదు కుటుంబంలో అందరూ కానీ చనిపోతే, దావీదు కుటుంబంలో ఆ రోజు అందరూ చనిపోతే, బాగా ఆ రోజు దావీదు కుటుంబంలో అతల్య చేతిలో అందరూ చంపబడితే యేసుక్రీస్తు ఎలా వస్తాడు? యేసుక్రీస్తు ఎలా వస్తాడు? దావీదుకు దేవుడిచ్చిన మాట ఏంటి? నీ సంతానమును నేను అత్యధికముగా హెచ్చిస్తాను,
నీ సింహాసనమును స్థిరపరచెదను అని దేవుడిచ్చిన మాట ఏమైపోవాలి దావీదుతో? అనగా దావీదు సింహాసనాన్ని నువ్వు వెచ్చిస్తావా? దావీదు రాజ్యాన్ని స్థిరపరుస్తావా? అసలు దావీదు సింహాసనం మీద ఎవరు లేకుండా చేయటమే నా పని అనుకున్న అపవాది అతల్య ద్వారా దావీదు కుటుంబములో ఏ ఒక్కరు మిగలకుండా అందరినీ నాశనము చేయటం పనిగా పెట్టుకొని అందరిని చంపించేస్తుంది. ఇప్పుడు అలా ఆ రోజు చనిపోతే, ఆ రోజు నిజంగా దావీదు కుటుంబంలో అందరూ చనిపోతే, ఆ తర్వాత దావీదు వంశం నుంచి దావీదు కుమారుడుగా యేసుక్రీస్తు ఎలా వస్తాడు చెప్పండి? కానీ ఇది జరిగే పనా? ఇది జరగడానికి వీల్లేదు. ఇది కానీ జరిగితే దేవుడి యొక్క ప్రణాళిక, దేవుడి ప్లాన్ లేదా దేవుడి మాట, దేవుని ప్రవచనం నిరర్థకమైపోతుంది కదా. కనుక దేవుడి నోట నుంచి ఒక మాట వచ్చిందంటే ఆ మాట ఖచ్చితంగా నెరవేరు తీరాలి. అపవాది దేవుని ప్రణాళికను వాడు భంగం చేయాలి అనుకున్నాడు. కానీ నిజంగానండి బైబిల్లో ఇర్మియా గారి ద్వారా దేవుడు చెబుతాడు ఒక మాట. ఆ మాట చూసిన తర్వాత, మాట చదివిన తర్వాత అనిపించిందండి, నిజంగా ఎంత శక్తి దేవుడి మాటల్లో, ఆయన మాటల్లో ఉన్న పవర్ ఏంటో ఒక్కసారి ఆ మాట చూస్తేనండి నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఇంతటితో దావీదు సంతానం అంతమైపోవాలి, కానీ అంతమవటానికి వీల్లేదు. దావీదు వంశం ఆగిపోవాలి, దావీదు సంతానం అంతమైపోవాలి అని అంటే దానికి ముందుగా ఏం జరగాలని దేవుడు చెప్తున్నాడో చూస్తారా ఒక్కసారి మాట. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 20వ వచనములో, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 20వ వచనములో దేవుడు చెబుతున్న మాట, దేవుడు చెబుతున్న మాట అనటం కంటే దేవుని యొక్క సవాల్ అండి అది. దేవుడు విసురుతున్న సవాల్, దేవుడు విసురుతున్న సవాల్ 20వ వచనంలో, యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా దివారాత్రములు వాటి సమయములలో ఉండకపోవునట్లు, దివారాత్రములు వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను, రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయగలిగిన ఎడల, అంటే దాని అర్థం ఏంటి? మీరు భంగము చేయగలిగిన ఎడల దేనిని? ఒక నిబంధన. దేనితో నిబంధన? దివారాత్రులతో దేవుడు ఒక నిబంధన చేశాడు. పగటికి ఒక నిబంధన, రాత్రికి ఒక నిబంధన. అంటే దేవుడు పగటికి రాత్రికి లేదా పగలు రాత్రికి దేవుడు వాటితో ఒక నిబంధన చేశాడు. ఇప్పుడు నా నిబంధనను మీరు మార్చాలి అంటే ముందు ఈ నిబంధన అన్నది ఏదైతే ఉందో ఇది మారాలి. దీనిని మీరేమైనా మార్చగలరా అంటే పగలు రాత్రిగా, రాత్రిని పగలుగా మార్చగలటం అనేది మీలో ఎవరికైనా సాధ్యమా? దేవుడు పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు, ఉదయం 6 నుంచి సాయంకాలం 6 అది పగలది. అనగా ఈ పగటి సమయాన్ని రాత్రిగా, రాత్రి సమయాన్ని పగలుగా మార్చడం అది మీ వల్ల అవుతుందా? ఇది మీ వల్ల అయితే దావీదుతో నేను చేసిన నిబంధన అది మీరు మార్చగలరు. ఇది మీరు మార్చలేనప్పుడు ఇది మారదు అన్నది ఎంత నిజమో, దావీదుతో నేను చేసిన నిబంధన కూడా మారదు అన్నది అంతే నిజం అన్నది తర్వాత మాటలో కనబడుతుందండి. అంటే దేవుడు దేనితో ముడిపెట్టి చెబుతున్నాడు చూడండి. ఆయన తర్వాత మాట 21లో, నా సేవకుడైన దావీదు సింహాసనము మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థం. ఎప్పుడు వ్యర్థమైపోతుంది అది? ఈ పగలు రాత్రి నిబంధన వ్యర్థం చేయగలిగితే మీలో ఎవరైనా కానీ పగటి రాత్రి నిబంధన వ్యర్థం చేయగలిగితే నేను నా కుమారుడైన దావీదుతో నేను చేసిన నిబంధన వ్యర్థం అవుతుంది. దీనిని మీరు వ్యర్థం చేయలేనప్పుడు దావీదుతో నేను చేసిన నిబంధన కూడా వ్యర్థం కాదు. అంటే దావీదు వంశాన్ని లేకుండగా చేయటం, దావీదు వంశంలో ఎవరో ఒకరు మిగలకుండగా చేయటం అది ఎవరి తరము కాదు. అతల్య లేచింది, రాజకుమారులందరినీ నాశనం చేసిందని చదువుకున్నాం అక్కడ. అదే సమయంలో దేవుడు ఒక పసివాడిని దేవుడు తప్పించేశాడు అక్కడ.
అందరినీ చంపించేసింది. కానీ అందులో ఒక పసివాణ్ణి దేవుడు తప్పించేశాడు. ఆ పసివాణ్ణి తప్పించింది కూడా ఎవరో తెలుసా? అతల్యా కుమార్తె యెహోషెబా అని ఉంటుంది అక్కడ. అంటే ఆజ్యకు ఏమవుతుంది? చెల్లి లేదా సహోదరి. ఆవిడే తప్పించేసిందా? ఆవిడే తప్పించేసిందటండి. అక్కడే మనం చదువుకుంటాం. రాజుల 2వ గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చూడండి. రాజుల 2వ గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో, రాజైన యెహోరాము కుమార్తెయును అహజ్యాకు సహోదరి అయిన యెహోషెబా అహజ్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండగా అతనిని రహస్యముగా తప్పించేసింది. ఎవరో కాదు, కూతురే తప్పించేసింది. అలా తప్పించబడినటువంటి ఆ పసిబిడ్డ ఎవరి కంటా పడకుండా, ఎవరికి తెలియకుండా ఆ పసిబిడ్డను తీసుకొని వెళ్ళి వాళ్ళు యెహోయాదా యాజకుడైతే యాజకుడుగా దేవుని మందిరములో 6 సంవత్సరాల పాటు, సుమారుగా 6 సంవత్సరాల పాటు ఆ కుమారుని అక్కడే దాచారు. ఎవరికి కనబడకుండా పెంచారు. అతనే అక్కడ చదువుకున్నాం కదా, యోవాషు. ఈ 6 సంవత్సరాల పరిపాలన అతల్యా అనే పరిపాలనలో ఉంది. అతల్యా అనే 6 సంవత్సరాలు పరిపాలించింది. ఇక 7వ సంవత్సరం 7 సంవత్సరాలు వచ్చిన తర్వాత యోవాషును అప్పుడు యెహోయాదా బయటకు తీసుకుని వచ్చాడు. ఒక్కసారిగా చుట్టూ ఉన్నటువంటి అధిపతులు అలర్ట్ చేశాడు, యాజకులను సిద్ధం చేసేసాడు, బహిరంగ ప్రకటన చేయించాడు. దావీదు వంశంలో ఎవరు లేరు అని అనుకుంటుంది అతల్యా. లేదు, దావీదు వంశంలో ఒకడు మిగిలాడు. ఆ మిగిలిన వాడే యోవాషు. ఇతనిని మనం ఇప్పుడు రాజుగా అభిషేకం చేసేద్దాం అని 7 సంవత్సరాల వయసులో గొప్పగా ప్రకటన చేసి, అంత సందడిగా పట్టాభిషేకం చేస్తున్నారు అక్కడ యోవాషుకు. ఏంటి శబ్దాలు, ఏంటి అరుపులు, ఏమిటి కేకలు? అతల్యా విన్నది ద్రోహం, కుట్ర అనుకుంటూ పరిగెత్తుకొని వచ్చేసింది. యెహోయాదా అన్నాడు, దానిని లోపలికి రానివ్వకండి, మందిరంలోనికి దాన్ని బయటికి లాక్కొని వెళ్ళిపోండి, అక్కడే దాన్ని చావగొట్టండి అనగానే అక్కడ దాన్ని అతల్యాను చంపేశారు. యోవాషు మిగిలాడు. యోవాషు దావీదు వంశంలో, దావీదు కుటుంబంలో యోవాషు వచ్చేసాడు. ఇక యోవాషు నుంచి మరలా దావీదు యొక్క వంశం ఎక్కడ బ్రేక్ పడకుండా, ఎక్కడా తెగిపోకుండా, అంటే అపవాది చూసారా, అతల్యా ద్వారా అతల్యాను ప్రేరేపించి ఎలానైనా దావీదు వంశానికి అంతటితో బ్రేకులు వేసేయాలి. అప్పుడు ఏమవుతుంది? దేవుని యొక్క నిబంధన రద్దయిపోతుంది. దావీదు చేసిన నిబంధన, అలా దావీదుతో దేవుడు చేసిన నిబంధన రద్దయిపోతే యేసు రాడు. ఎక్కడ పాత నిబంధన, ఎక్కడ అతల్యా, ఎక్కడ యెహోరాము, ఎక్కడ అహజ్యా, ఎక్కడ యేసుక్రీస్తు? ఎంత చరిత్ర మనకి అని తెలుసా? ఏమీ తెలియదు. ఒకటే తెలుసు, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. కేకులు తెచ్చారా? కటింగ్ అయిపోయిందా? సమయం అయిపోతుంది, తొందరగా పెట్టండి, ఆకలి అవుతుంది. క్రిస్మస్ ఉండండి. కానీ నువ్వు హ్యాపీ మేరీ క్రిస్మస్ నువ్వు అంటున్నావే, అసలు యేసుక్రీస్తు జననం వెనకాల, యేసుక్రీస్తు రాక వెనక ఏంటి ఇంత చరిత్రనా? కొన్ని వందల సంవత్సరాల నిరీక్షణ, శతాబ్దాల నిరీక్షణ, పరమ తండ్రి జగత్తుకు ముందు చేసిన సంకల్పం. ఆ తర్వాత యూదులు బబులోని కొనిపోబడ్డారు. వాళ్ళందరినీ యూదులు ఏమండి, యేసుక్రీస్తును భూమి మీదకి తీసుకొని రావటానికి అందరినీ కూడా, స్క్రాప్ అంతటినీ కూడా వేరు చేయాలి, ఆ స్క్రాప్ అంతా తీసేయాలి. దేవుడు బబులోనికి పంపాడు. బబులోని అంతరం మెడో పర్షియన్స్ వచ్చారు. మెడో పర్షియన్స్ కాలంలో కూడా వీళ్ళు బానిసలుగానే ఉన్నారు, దాసులుగానే ఉన్నారు. మరలా ఆ కాలంలో కూడా ఒక భయంకరమైన కుట్ర జరిగిందండి. మీకు తెలుసు, మాదీయ పారసికుల కాలంలో హామాను అనేవాడు లేచాడు. మీకు తెలుసు కదా, హామాను అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు ఒక పెద్ద విలన్. ఆడికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాడికి వందనాలు చెప్పలేదు. అదే ప్రాబ్లం ఉండే వాడికి. తెలుసు కదండి, ఆడికి పెద్ద ప్రాబ్లం ఏమి లేదండి. ఆడికి వందనాలు చెప్పలేదట, అంటే నమస్కారం చేయలేదని అర్థం, అంతే. ఎవరు అందరు చేశారట, ఒకలే చేయలేదు. ఆ ఒక్కడే మొర్దెకై.
ఏం పోయింది ఇప్పుడు? ఆయన నీకు నమస్కారం పెట్టకపోతే ఏమైపోయింది నీకు? ఇప్పుడు ఆయన నీకు వందనం చెప్పకపోతే ఏమైపోయింది? నీ పొజిషన్ ఏమైనా మారిపోయిందా? పొజిషన్ ఏం మారలేదు కదా. మరి దానికి ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నావు నువ్వు? మీలో కూడా చాలామంది ఫీల్ అవుతుంటారు. ఏమంటే మళ్ళీ ఎంత గొప్ప ఎంత ఇదిగా ఉంటారంటే చాలామంది, వందనాలు ఆవిడ చెప్పిద్దా ముద్దు? ఆవిడే చెప్పాలి, ఎందుకంటే నీ పెద్దదానికి నీ సీనియర్ కదా, కనుక జూనియర్ సీనియర్స్ చెప్పాలి. ఏమంటే మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ ఇదేమైనా? ఏమండి, ఎందుకంటే నేను ప్రిన్సిపల్ కదా, ఆడు స్టూడెంట్ కదా, ఆడే నాకు ముందు చెప్పాలి. ఎందుకు చెప్పాలి? చెప్తే నా స్టేటస్ ఏమైపోద్ది? పడిపోద్ది కదా. ఏమంటే చాలామంది కలుసుకున్నప్పుడు ఎవరు ముందు వందలు చెప్తారా అని చెప్తారు. ముందు వందలు చెప్పినోడు చిన్నోడు అనమాట, తర్వాత చెప్పినోడు పెద్దోడు అనమాట వీళ్ళ దృష్టిలో. కొంతమంది ఉంటారు, చెప్పలేదు అనుకోండి మనసులో పెట్టుకుంటారు. చూసావండి, కనబడ్డానండి, వందనాలు కూడా చెప్పలేదండి. స్టార్ట్ అయిపోతుండే చిన్న చిన్నవి. సేమ్ హామాన మనస్తత్వాలు ఇవన్నీ. అందుకే దయచేసి వందనాలు చెప్పుకోండి ఒకరికొకరు. చెప్పలేదు అనుకోండి హామాన్ అయిపోతారు వాళ్ళు, మీరు మొదటిగా అయిపోతారు. మీరు ఎందుకు వాళ్ళ చేతిలో చావాలనుకుంటున్నారు? మీకు ఎందుకు కష్టాలు అవసరం అంటారా? నోరు తెరిచి వందనాలు చెప్పరాదండి. సరే, మీరు ప్రేమతో చెప్పారో పగతో చెప్పారో అయినా వాడికి తెలియదు కదా. మొత్తానికి వందనాలు చెప్పండి. చెప్పకపోతే మీ చావును మీరు తెచ్చుకుంటారు. నువ్వు ఏం చేయలేవు ఇంకా దానికి. ఆడికి ఏంటయ్యా ప్రాబ్లం అంటే నమస్కారం చేయటం లేదు. ఎవరు నమస్కారం చేయట్లేదు? మొర్దెకై నమస్కారం పెట్టట్లేదు నాకు. అందరూ పెట్టారు కదా, అందరూ పెట్టారు, వీడు కూడా పెడితే హ్యాపీగా ఉంటుంది అప్పుడు నాకు. అప్పుడు మొర్దెకైతో ఏమయ్యా పెట్టొచ్చు కదయ్యా, ఆ చుట్టూ ఉన్న వాళ్ళతో అడుగుతున్నారు మొర్దెకై, ఏమయ్యా మొర్దెకై గారు, అందరూ పెడుతున్నారు, మీరు పెట్టొచ్చు కదా, ఆడు అసలే మంచుడు కదయ్యా, వాడు చాలా క్రూరుడయ్యా, వాడు రాజుగారి దగ్గర ఉంటున్నాడయ్యా, వాడు ఏమైనా చేస్తాడయ్యా, ఆడు ఏమైనా చేసుకొని నాకు సంబంధం లేదు. నేను మాత్రం అసలు వాడికి సాష్టాంగ నమస్కారం చెయ్యను. ఎందుకంటే నేను యూదుడును, నేను యూదును, నేనెందుకు నమస్కారం చేయాలి? ఆడవాడు పనికి మాలిన వాడు దేవునికి తప్ప ఎవరికి తల దించటం, ఎవరికి సాష్టాంగ పడటం మాకు అలవాటు లేదయ్యా ముందు నుంచి. మీకు తెలుసు, బబులోను కాలంలో షడ్రక మేషక అబేద్నెగోల గురించి తెలియంది కాదు కదా, దానిల గురించి తెలియంది కాదు కదా. ఆ పరిపాలన అయిపోయి నెక్స్ట్ పరిపాలనలో ఉన్నారు వీళ్ళు. వీళ్ళు పితరులు అవుతారు వీళ్ళకు, మొర్దెకైకు. అప్పుడు ఆడు చూశాడు హామాను, ఎవడు అందరూ నాకు నమస్కారం చేస్తున్నారు, అందరిని రాగానే వంగుతున్నారు, అందరిని రాగానే కాలం పడిపోతున్నారు, ఆడు మాత్రం పడేవాడు ఎవడు? మొర్దెకై గారండి. ఓకే, ఏంటి వాడు బ్యాక్గ్రౌండ్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ పెద్దగా ఏమీ లేదండి, యూదుడు అంతేనండి అన్నాడు. సరే, ఒకసారి వార్నింగ్ ఇవ్వండి. ఇచ్చావండి, చెప్పడటండి. అంతే. ఆడు ఎలా చెప్పడో నేను చూసుకుంటాను. ఆడు కానీ వాడి జాతి కానీ ఈ భూమి మీద లేకుండా చేస్తాను. అదే కదండి ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనములో, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నప్పుడు అక్కడ చూడండి, వాడు ఏం మాట్లాడుతున్నాడో, ఏం చెబుతున్నాడో చుట్టూ ఉన్న వారితో. 3వ అధ్యాయం 6వ వచనంలో, మొర్దెకై యొక్క ప్రాణము తీయుట, మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట అది చాలా చిన్న కార్యమని ఎంచి, మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహేష్వరోషు యొక్క రాజ్యమంతటా నుండి మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. యూదులందరినీ సంహరించడానికి. ఏమండి, నీకు నమస్కారం చేయండి మొర్దెకై, చంపితే ఆయన చంపొచ్చుగా. నీకు నమస్కారం పెట్టండి మొర్దెకై ఒక్కడే. హామాను, నీకు ఒకవేళ అంతకు నీకు బాధ కలిగితే, అంతకు నువ్వు ప్రాణం తీయాలనుకుంటే మొర్దెకై నువ్వు ప్రాణం తీయొచ్చు కదా, ఆయన ఒక్కడి ప్రాణాన్ని. నో, యూదులందరినీ చంపాలి. ఎందుకు? ఆ యూదా వంశములో నుంచే యూదా గోత్రపు సింహంగా యేసుక్రీస్తు భూమి మీదకి వస్తాడు గనుక ఆ యేసు రాకూడదు అనంటే ఇప్పుడు యూదా జాతి ఉండకూడదు. ఇది అపవాది ప్లాన్, ఇది వాడి సంకల్పం, అపవాది ప్రణాళిక. దేవుడి ప్రణాళికలో యూదా గోత్రం ఉండాలి. ఆ యూదా గోత్రం నుంచి యూదా గోత్రపు సింహంగా ఏమండి యేసుక్రీస్తు రావాలి అని ఆదికాండ 49లో మనం చదువుకున్నాం గత రాత్రి. యాకోబు కుమారులందరినీ ఆశీర్వదిస్తున్నప్పుడు అందులో యూదా దగ్గరికి వచ్చేటప్పటికి యూదా గోత్రం సింహముగా షిలోహు వచ్చే వరకు అని ఆ మాట మనం చదువుకుంటాం, చూసారా? అంటే యేసుక్రీస్తు యూదా గోత్రంలో నుంచి వస్తాడు గనుక యూదా జాతి అన్నది భూమి మీద ఉండకూడదు.
కానీ దేవుడు అక్కడ ఎలా వాడి కుట్ర నుంచి, వాడు చేసిన ఆ భయంకరమైన ఆ ప్రయత్నం నుంచి దేవుడు ఎలా యూద జాతిని రక్షించుకున్నాడో, కాపాడుకున్నాడో మనకు తెలుసు ఆ చరిత్ర. వాడు ఎవరి కోసమైతే, ఏ మొర్దెకై కోసమైతే ఉరికొయ్యను, ఎత్తైన 50 మూరల ఎత్తున ఉరికొయ్యను సిద్ధం చేశాడో, ఎవరి కోసం చేశాడో, చివరికి వచ్చేటప్పటికి అదే ఉరికొయ్య మీద వాడి ప్రాణమే పోయినట్లుగా మనం చదువుకొని చూసారా? లోకంలో ఒక సామెత చెప్తుంటారులేండి, వాడు తవ్వాడండి గుంటలో ఎవరి కోసమో, కానీ ఎవరి కోసం తవ్విన గుంటలో ఎవరు పడ్డాడు? ఆడే పడ్డాడు. వాడు తవ్విన గుంటలో వాడే పడ్డాడు. ఇక్కడ కూడా మొర్దెకై విషయంలో అదే జరిగింది. యూద జాతి సేఫ్, యూద జాతి క్షేమం. ఆ తర్వాత మిడో పర్షియన్స్ వెళ్ళిపోయారు. తర్వాత గ్రీకులు వచ్చారు. గ్రీకులలో కూడా ముగింపుకు వచ్చేటప్పటికి, గ్రీకుల కాలం ముగింపుకు వచ్చేటప్పటికి అలెగ్జాండర్ తర్వాత 4 ముక్కలైపోయింది రాజ్యం. ఆ 4 ముక్కలైపోయిన రాజ్యములో ఒకవైపు పైన సిరియా, కిందికి వచ్చేసరికి పాలస్తీనా కింద ఉన్నటువంటి ఐగుప్తు. ఈ ఐగుప్తుకు పైన ఉన్న సిరియాకు మధ్య ఎప్పుడూ యుద్ధం, మధ్యలో పాలస్తీనా నలిగిపోవటం. ఎలానైనా ఈ పాలస్తీనాను మా స్వాధీనంలో పెట్టుకోవాలన్నది సిరియా యొక్క ఆలోచన. అందులో చివరివాడు ఎవడు గ్రీకులలో అంతియోకస్ ఎపిఫనస్ అనేవాడు. వాడు యెరూషలేము దేవాలయాన్ని కానీ, యూదులను కానీ ఎన్ని హింసలు పెట్టాలో, ఎంత బాధ పెట్టాలో, దేవాలయాన్ని ఎంత అపవిత్రపరచాలో అంత అపవిత్రపరిచేశాడు. అసలు యూదులు అన్న వారిని లేకుండా చేయడానికి ప్రయత్నం జరిగింది. అప్పుడే తిరుగుబాటు వచ్చేసింది యూదుల్లో నుంచి. మక్కబి అనేవాడు లేచి యూదులలో కొంతమంది తన పక్షంగా చేసుకొని గుట్టల్లోకి, లోయల్లోకి వెళ్ళిపోయేసి వాడిని ఎదిరించి మొత్తానికి ఒక స్వతంత్రతను వాళ్ళు స్వాతంత్రాన్ని సంపాదించుకున్నారు వారి పరిపాలన నుంచి. ఇది చరిత్ర. ఓకే, మొత్తానికి అక్కడ కూడా కుట్ర జరిగింది. అక్కడ కూడా యూద జాతి అనేకమైన కష్టాలు, యూద జాతి లేకుండా చేయాలి అని. చివరికి రోమా సామ్రాజ్యం వచ్చేసింది. రోమీల హస్తగతం అయిపోయింది పాలస్తీనా, రోమీల హస్తగతం అయిపోయింది ప్రపంచం అంతా. ఆ రోమా సామ్రాజ్య పరిపాలన ఆరంభమైంది. అక్కడే దానియేలు కాలములో దేవుడు చెప్పిన ప్రవచనం నెరవేర్పు. ఆ రాజుల కాలములోనే పరలోకమందున్న దేవుడు భూమి మీద ఒక రాజ్యమును స్థాపించును. ఆ రాజుల కాలము, ఏ రాజుల కాలం? రోమా సామ్రాజ్య రాజుల కాలములోనే దేవుడు భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు అన్నట్లుగానే ఆ రాజులు, ఒకవైపు కైసర్ సీజర్ అగస్టస్ అక్కడ రోమ్లో పరిపాలనలో ఉన్నాడు చక్రవర్తిగా. ఇక్కడ యూదయ ప్రాంతానికి హేరోదు రాజుగా ఉన్నాడు. అక్కడ వచ్చేసరికి కైసర్ ఔగుస్తు చక్రవర్తిగా ఉన్నాడు. వీరి పరిపాలనలోనే యేసుక్రీస్తు జననం, యేసుక్రీస్తు రాక జరుగుతుంది. యేసుక్రీస్తు పుట్టాడు, యేసుక్రీస్తు జన్మించాడు. ఆయన బెత్లెహేములో జన్మించాడు. ఎక్కడో తూర్పు దేశాల్లో ఉన్న జ్ఞానులు ఆకాశంలో నక్షత్రాన్ని చూసి ప్రయాణమై యెరూషలేముకు వచ్చారు. యెరూషలేముకు వచ్చిన వారు ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికే వెళ్ళారు. ఎవరిని అడగకూడదో వాన్నే అడుగుతున్నారు. ఎక్కడికి వెళ్ళారు? రాజ అంతఃపురంలోనికి వెళ్ళారు. ఆ రాజైన హేరోదు దగ్గరకు వెళ్ళి హేరోదుతో అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? అదే మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 1వ వచనములో వచ్చినటువంటి జ్ఞానులు హేరోదు దగ్గరకు వెళ్ళి ఏం అడుగుతున్నారు? ఎప్పుడూ చదువుకునే మాటే. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? మెస్సియా. రాజు అంటే మెస్సియా. మనం ప్రారంభంలో చదువుకున్నాం. సమరయ స్త్రీ యేసుక్రీస్తుతో చెప్తుంది కదా, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని మేము ఎరుగుదుము. ఏం తెలుసు? ప్రవచనాలు మాకున్నాయి, ప్రవక్తలు చెప్పారు. ఆ మెస్సియా కొరకే పరలోకములో ఉన్న దేవుడు
అనేక మందిని బ్రతికించుకుంటూ ఎన్నో అవాంతరాలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు అన్నిటినీ కూడా దాటుతూ చివరికి కన్య మరియ గర్భాన్న యేసుక్రీస్తుల వారికి రూపునిచ్చి దేహాన్నిచ్చి ఈ భూమి మీదకి తీసుకొని వస్తే వచ్చిన యేసుక్రీస్తు దర్శించుకోవడానికి చూడటానికి వచ్చిన జ్ఞానులు హేరోదు యొద్దకు వెళ్ళి ఎక్కడ యూదుల రాజుగా పుట్టినవాడు అనగానే ఆడు కలవరపడిపోయారు. ఆడు కలవరపడిపోవటమే కాదు, పట్టణం అంతా కూడా ఒక్కసారిగా ఉలికి పడిపోయింది. ఎందుకంటే ఆడి గురించి తెలుసు కనుక పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ. ఆడికి బదులుగా వేరొకరు రాజా, వాడి కుటుంబంలో ఉన్నవారే వాడి సింహాసనాన్ని ఆక్రమించుకోవాలని, వాడి సింహాసనాన్ని లాక్కోవాలని ప్రయత్నం చేస్తే వాడు కన్న కొడుకులను కూడా చూడకుండా, కట్టుకున్న భార్యను కూడా చూడకుండా అతి కిరాతకంగా చంపి పడేశాడు. అలాంటి క్రూరుడు హేరోదు. హేరోద్ ది గ్రేట్ అంటారు, మహా హేరోదు. ఏమీ తెలియనట్లుగా మెత్తగా మాట్లాడాడు. అవునా, పుట్టాడా? ఎక్కడ పుట్టాడు? వెంటనే అక్కడ శాస్త్రులు పిలిపించాడు. ఏంటి వీళ్ళది చెప్తున్నారు, నిజమేనా అనగానే వెంటనే వాళ్ళు వారి దగ్గర ఉన్నటువంటి గ్రంథాలను విప్పారు. అప్పుడు మీకా గారు చెప్పిన ప్రవచనం, మీకా 5లో చెప్పిన ప్రవచనం వాళ్ళు చదివి వినిపిస్తున్నారు. అవును, అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశ బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండే వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది నిజమే రాజా. యూదుల్ని ఏలటానికి, ఇశ్రాయేల్ని పరిపాలించటానికి రాజు వస్తాడు, విమోచించేవాడు. ఆయన బెత్లెహేములోనే జన్మిస్తాడని వీళ్ళు చెప్పిన మాట నిజమే అనగానే వెంటనే అన్నాడు, అవునా, అలాగే మీరు వెళ్ళండి, ముందుగా మీరు వెళ్ళి చూడండి, మీరు వెళ్ళి ఆ పూజ చేయండి, ఆ తర్వాత మీరు వచ్చి నాకు చెప్పండి, నేను కూడా వెళ్తాను అన్నాడు. వీళ్ళు వెళ్ళారు. మొత్తానికి యేసును చూశారు, సాష్టాంగపడ్డారు. వీళ్ళు మరలా రాజు దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే దేవదూతల చేత వాళ్ళు మరలా హెచ్చరించబడి అక్కడి నుంచి వాళ్ళు డైవర్ట్ అయిపోయారు. వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు వేరే మార్గంలో వెళ్ళిపోయారు. వీడు చూసి వాళ్ళు రాకపోయేసరికి ఇక నన్ను మోసం చేశారు అనుకున్నాడు. వెంటనే అక్కడికక్కడ వాడు చేసిన శాసనం మనకు తెలియంది కాదు, 2 సంవత్సరాల లోపు మగపిల్లలందరినీ చంపేయండి. యెరూషలేము చుట్టుప్రక్కల ఉన్నటువంటి పల్లెలు, బెత్లెహేమ, యెరూషలేము చుట్టుప్రక్కల ఉన్న ప్రతి పల్లెలో 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మగ పిల్లలు అందరిని చంపేయండి. అలా చంపితే అందులో ఎవరు కూడా చనిపోతారు? యేసు కూడా చనిపోతాడు. ఏమండి, ఇంత జరిగిందా? యేసుక్రీస్తు జననం వెనకాల ఇంత చరిత్ర ఉందా? ఎక్కడ షేతు, ఆదాముకు పుట్టిన 3వ కుమారుడైన షేతు దగ్గర నుంచి ప్రారంభించాం. ఎన్ని వందల సంవత్సరాల నిరీక్షణ అది, ఎన్ని శతాబ్దాల నిరీక్షణ, ఎన్ని తరాలు. అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 14 తరాలు, దావీదు మొదలుకొని యూదులు బబులోనికి వెళ్ళినంత వరకు 14 తరాలు, బబులోనికి వారు వెళ్ళింది మొదలు యేసుక్రీస్తు జన్మించినంత వరకు 14 తరాలు, 42 తరాలు నిరీక్షణ ఫలితం యేసుక్రీస్తు జననం. యేసుక్రీస్తు వచ్చాడు, యేసుక్రీస్తు జన్మించాడు. అవును, ఇప్పుడు యేసుక్రీస్తు జన్మిస్తే నేనేం చేయాలి? ఇప్పుడు యేసుక్రీస్తు జన్మించటం వలన లేదా యేసుక్రీస్తు జననం వలన నాకేంటి ప్రయోజనం? ఇక్కడ ఇంకొక విషయం, ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు యేసుక్రీస్తు కోసం. ఏమంటున్నారంటే ఆయన జన్మించాడు, కానీ ఆయన జన్మించింది, ఆయన వచ్చాడు, ఆయన వచ్చింది అందరి కోసం కాదు, కేవలము ఇశ్రాయేళ్ల కొరకు మాత్రమే, యూదుల కొరకు మాత్రమే తప్ప అందరి కోసం కాదు, ప్రపంచం కోసం అస్సలు కానే. ప్రపంచానికి, అందులో మనం ఉన్న ఇండియాకు ఆయనకు సంబంధం ఏంటండి అని తప్పుడుగా మాట్లాడుతున్నారండి. ఏమండి, ఒకసారి ఆలోచించండి, యేసుక్రీస్తు యూదుల కోసమా? యూదుల కొరకే అనుకుంటే యేసు రావాల్సిన పని లేదే. ఒకప్పుడు యూదులు అమ్మోనియల చెరలో ఉన్నారు అని, యూదులు ఫిలిస్తీన్ల చెరలో ఉన్నారు అని, ఫిలిస్తీన్ల చెరలో నుంచి ఇశ్రాయేల్ని విడిపించడానికి సంసోను పుట్టించాడే దేవుడు. ఆ తర్వాత ఇశ్రాయేలీలు మరలా అమ్మోనియల చెరలోనికి వెళ్ళిపోయారు అని, అమ్మోనియల నుంచి విడిపించడానికి దేవుడు ఒక యెఫ్తాను వాడుకున్నాడే. అలానే ఇశ్రాయేలీలు మిద్యానీయుల చెరలోనికి వెళ్ళిపోయారు అని చెప్పి మిద్యానీయుల చెరలో నుంచి విడిపించడానికి ఒక గిద్యోనును దేవుడు ఎంపిక చేసుకున్నాడే. ఒకవేళ ఇశ్రాయేలీల కొరకే అయితే ఒక సంసోను లాంటి, ఒక యెఫ్తా లాంటి, ఒక గిద్యోను లాంటి ఎవరినో ఒకరు వచ్చేవారు. యేసుక్రీస్తు రావాల్సిన అవసరం లేదు కదా.
కానీ యేసుక్రీస్తు ఆయనను తండ్రి జగత్తు పునాది వేయబడక మునిపే ఆయనను నియమించాడు అని మొదటి రోజే మీరు చూశారు. ఆయన సంకల్పం జగత్తుకు ముందు దేవుని సంకల్పం. యేసుక్రీస్తు ద్వారానే అందరినీ తనకు కుమారులనుగా స్వీకరించాలి అనుకున్నాడు. అది మనం చదువుకున్నాం ఎఫెసీ పత్రికలో మొదటి అధ్యాయం 4:6. క్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మనుషులందరినీ తనతో సమాధానపరచుకోవాలనుకున్నాడు. ఒక యొఫ్తా ద్వారా సమాధానపరచుకోవాలనుకోలేదు. ఎందుకంటే పాపం చేసి దేవుడికి మనిషికి మధ్య వైరం, సమాధానం లేని పరిస్థితి. మరి పాపం చేసిన, పాప పంకిలం అయిపోయిన ఈ ప్రపంచం దేవుడితో సమాధానపరిచేది ఎవరు? అందుకే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఎలా వచ్చాడు తెలుసా? ఆయన సమాధానాధిపతిగా వచ్చాడు, సమాధానకర్తగా వచ్చాడు. ఎవరికి వ్యక్తికి మధ్య సమాధానం, కుటుంబానికి మధ్య సమాధానం. అన్నిటికన్నా మించి మనిషిని దేవుడితో సమాధానపరచడానికి వచ్చిన వాడండి యేసుక్రీస్తు. అందుకే కొరింథీయులకు రాసిన రెండో పత్రికలో, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలలో పౌలు గారు రాస్తున్నటువంటి ఆ మాటలు మనం చదువుతున్నప్పుడు, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలలో మనం చదువుతున్నప్పుడు 18వ వచనంలో సమస్తమును దేవుని వలననైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా, ఆయన అనగా దేవుడు మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని. ఎవరికండి రాస్తున్నాడు? కొరింథీయులకండి. కొరింథీయులో ఉన్నది ఎవరండి? అన్యులు. అందరూ క్రైస్తవులే కాదు, అన్యులు. ఇక ఎఫెసీ పత్రిక కంప్లీట్గా అందులో ఎక్కువ మంది, మెజారిటీ అన్యులు. అంతెందుకు, యేసుక్రీస్తుల వారు 8 దినాల వయసు ఉన్నప్పుడు దేవాలయానికి తీసుకుని వెళ్ళిపోతే సున్నతి కోసం అని చెప్పి ఆ యేసుక్రీస్తుల వారిని ఎత్తుకొని మాట్లాడినటువంటి ఆ నీతిమంతుడైనటువంటి సిమెయోను ఆయన ఏమని మాట్లాడాడో తెలుసా? అక్కడ ఆయన కూడా నిరీక్షించిన వారిలో ఉన్నాడు కదా, ఎదురు చూసిన వారిలో ఆయన ఒకడు కదా యేసుక్రీస్తు కోసం. ఆయన ఏమంటున్నాడో అక్కడ ఒక్క మాట మీరు చూడగలిగితే 2వ అధ్యాయం 31-32 వచనంలో, నీవు సకల ప్రజల ఎదుట, ఆ పదం చూడండి అక్కడ, నీవు సిద్ధపరిచిన రక్షణ. 2వ అధ్యాయం 31-32 వచనాలండి. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసును పోనిచ్చున్నావు. ఇదిగో అన్యజనులకు బయలుపరచుటకు వెలుగుగా. అంటే యేసుక్రీస్తుల వారు అన్యజనులకు దేవుని గురించి బయలుపరచడానికి ఒక వెలుగుగా వచ్చాడంటే యేసుక్రీస్తు అన్యజనుల కోసం కూడా వచ్చాడా? అవును. ఆయన అప్పటికి ఇంకా నోరు తెరవలేదే, ఇంకా ఆయన మాట్లాడలేదే, పరిచర్య ప్రారంభించలేదే. 8 దినాల వయసు ఉన్నటువంటి యేసును చేతులకు ఎత్తుకొని సిమెయోను మాట్లాడుతున్న మాట. ఎవరండి ఈ సిమెయోను అంటారా? పైన నీతిమంతుడు, భక్తిపరుడు అని రాయబడింది. అంతేకాదు, విమోచకుడు కోసం ఎదురు చూస్తున్నవాడు, యేసు కోసం ఎదురు చూస్తున్నవాడు. ఏమని ఎదురు చూస్తున్నాడు? ఆయన రాక ఇశ్రాయేలుకే కాదు, ప్రపంచానికి విమోచకుడుగా రాబోతున్నాడు యేసుక్రీస్తు అని. నువ్వెవరు? కేవలం ఇశ్రాయేలు కొరకని మాట్లాడుతున్నావు. అది కిందికి వచ్చినప్పుడు ఏమన్నాడు? నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ. అంటే సకల ప్రజలు అన్న మాటలో యూదులే వస్తారా? సకల ప్రజలు అన్న మాటలో ఇశ్రాయేలే వస్తారా? అందరూ రారా? ఏంటండి భాష ఏంటి? తెలుగు తెలుసా? ఆ గ్రామర్ వ్యాకరణం తెలుసా? అందుకే మొదటి రోజు చెప్పాను, రాత్రి మొదటి రోజు చెప్పాను, తెలియాలి, కొంచెం చదువుకోవాలి, చదువు ఉండాలి. విద్య లేకపోతే విద్యా విహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖనంలో అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు దేవుని మాటలు ఏం చేస్తారు? అర్థం. బొత్తిగా ఇలాంటివి మాట్లాడుతున్న వాళ్ళంతా బొత్తిగా నాలెడ్జ్ లేని వాళ్ళు, బొత్తిగా చదువు లేని వాళ్ళు. ఎవరైతే ఈరోజు బైబిల్ మీద విషం చిమ్ముతున్నారో, బైబిల్ మీద బురద చల్లుతున్నారో, యేసుక్రీస్తుల వారిని కేవలం ఒక ప్రాంతానికి, ఒక జాతికి చెందిన వ్యక్తిగా చిత్రీకరించి మాట్లాడుతున్నారో అలాంటి వారి కోసం మాట్లాడుతున్నాను. బొత్తిగా ఏమీ తెలియదు. ఏమన్నాడు? మళ్ళీ కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయంలో, సమస్తమును దేవుని వలననైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా, దేవుడు వారి అపరాధములను, అనగా మనందరి అపరాధములను మన అపరాధములను మన మీద మోపక, మనలందరినీ క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు
అన్నాడు. క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు అన్నాడు. అంటే ఈ లోకాన్ని క్రీస్తు ద్వారా తండ్రి తనతో సమాధానపరుచుకోవాలి అనుకున్నాడు. యేసు కంటే ముందు ఎందరో వచ్చారు, ప్రవక్తలు, నీతిమంతులు, భక్తులు. వారిలో ఎవరితో కూడా లోకాన్ని సమాధానపరుచుకోవాలి అని తండ్రి కోరుకోలేదు. యేసు ద్వారా మాత్రమే. ఎందుకంటే ఆయనను తండ్రి జగత్తుకు ముందే నియమించాడు. ఎప్పుడో భూమి ఆకాశములు పుట్టక మునుపు, మొదటి మనిషి ఆదాము పుట్టక మునుపు, ఆదాము పాపం చేయకముందు, పాపం ఈ లోకంలో ప్రవేశించక మునుపు, పాపం ఈ లోకంలో ప్రవేశించలేదు, ఆదాము ఇంకా పుట్టలేదు, ఆదాము కన్నా ముందు పుట్టి సృష్టి లేదు. ఎప్పుడో సృష్టి పుట్టక ముందు పరలోకంలో తండ్రి యేసును మన కొరకు ఆయన నిర్ణయించుకొని, కాలము పరిపూర్ణమైనప్పుడు అంటాడు. అందుకే కాలము సంపూర్ణమైనప్పుడు అన్నాడు, తగిన సమయమందు అన్నాడు. యేసుక్రీస్తును తీసుకొని రావటానికి ఆయన చేస్తూ వచ్చినటువంటి ఆ ప్రణాళికను ఇప్పటి వరకు చూసాం. చరిత్రలో వచ్చాడు, ఈ లోకానికి వచ్చాడు, 33.5 సంవత్సరాల పాటు బ్రతికాడు, సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మృత్యుంజయుడై 40 దినాలు తన్ను తాను అనేకులకు కనపరుచుకున్నాడు, ఎన్నో రుజువులు చూపించాడు. అందరూ చూస్తుండగా పరలోకానికి ఆరోహణమే వెళ్ళిపోయాడు, మళ్ళా తిరిగి రానయ్యున్నాడు అని యేసుక్రీస్తు. అయితే నేనేం చేయాలి? ఇప్పుడు నేనేం చేయాలి? అయితే ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? నువ్వే కాదు, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి చేయవలసింది ఏంటో తెలుసా? ఈ లోకానికి వచ్చి వెళ్ళిన యేసుక్రీస్తును హృదయంలోనికి ఆహ్వానించాలి. అదే ప్రకటన గ్రంథం చివరి మాట, 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనములో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, ఇదిగో ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఏ తలుపు? మీ ఇంటి తలుపు కాదు. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తలుపు తట్టుచున్నాను అని ఈ వాక్యం తీసుకెళ్ళిపోయి ఇంటి తలుపుకు అంటించేశారు చాలామంది. ఏంటి మీ ఇంటి డోర్ అనుకుంటున్నారా? తట్టేది ఆయన. ఏంటి ఇంటి తలుపు కొడుతున్నాడా? ఎవరు ఉండాలి కదండి, కనీసం సెన్స్ ఉండాలి కదా, కనీస జ్ఞానం. ఏ మాట ఏంటో కూడా బొత్తిగా తెలియని ఆ స్థితిలో ఉన్నారండి. అందుకేనండి బైబిల్ను నేర్పించేటువంటి సభలు ఇవి. ప్రసంగాలు చేసి వెళ్ళిపోవటం కాదు, బైబిల్ మీకు చక్కగా మొదటి రోజు నుంచి చూసారు ఎంత క్రమంగా ఎంత చక్కగా మీకు నేర్పిస్తూ వచ్చామో. అలానే ఈ రోజుతో అయిపోయింది అనుకుంటున్నారేమో. ఇలాంటి పాఠాలు, ఇలాంటి మాటలే ప్రతిరోజు ప్రతి వారం ఏమండి గంధం చిన్నబాబు గారి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీలో ఇది ఒక పాఠం. ఇలాంటి కొన్ని వందల పాఠాలు మా ఆత్మీయ తండ్రి బైబిల్ యూనివర్సిటీలో మాకు నేర్పించినటువంటి పాఠాలు, కొన్ని వందల పాఠాలు. ఇక్కడ పాఠాలు మాత్రమే బోధించబడతాయి, ప్రసంగాలు కాదు. అలా అని మీ సంఘాలకు మీరే వెళ్ళండి, మీ సంఘ కాపరులను మీరు గౌరవించండి, వాళ్ళకి ఇచ్చే కానుకలు వారికి ఇవ్వండి, మీ సంఘ కార్యక్రమాల్లో పాల్గొనండి. బైబిల్ నేర్చుకోవాలనుకుంటే మాత్రమే ఇక్కడికి రండి. కేవలం ఇది బైబిల్ నేర్పించే ఒక విజ్ఞాన కేంద్రం, ఒక కళాశాల. అందరూ ఏమంటే ఒక బడన కానీ అందరూ వెళ్ళిపోతారు, కళాశాల అందరూ వెళ్ళిపోతారు. కనుక కేవలం మీ సంఘాలకు మీరు వెళుతూ మీ కార్యక్రమాలు మీరు చేసుకుంటూనే బైబిల్ నేర్చుకోవాలి అనే ఆశ కలిగిన వారికి ఏమన్నా అందులో కోర్సెస్ కూడా ఉన్నాయి, డిప్లొమా, బ్యాచిలర్, మాస్టర్ సర్టిఫికెట్స్ కూడా. అందుకే బైబిల్ చక్కగా మనం చెప్పాలి అని అంటే ఎదుటివారు అడిగినప్పుడు మనం వాళ్ళకి సమాధానం చెప్పగలగాలంటే ముందు మనకు తెలిసి ఉండాలి కదా. అందుకే రాత్రి జ్ఞాపకం చేశాను కదా, సత్యవాక్యమును సరిగ్గా విభజించు, ముందు విభజించు తర్వాత ఉపదేశించు అన్న సంగతి చెప్పాను మీకు. ముందు నువ్వు మాట్లాడడానికి ముందు, ఉపదేశించడానికి ముందు నువ్వు చేయవలసినది ఏంటంటే విభజించాలి. ఎందుకు విభజించాలి? అంతా ఒక చోట లేదు కనుక. వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా విడగొట్టాలయ్యా. వాక్యానికి ఏది నీకు ఇష్టం, నీ ఇష్టమైన ఆలోచనలు, నీ ఊహలు వాక్యానికి జోడించకూడదు. లోకంలో బాగా చదువుకున్న వారే,
బైబిల్ అపార్థం చేసి బోధిస్తున్న కాలంలోకి వచ్చేసాం. భయంకరంగా మాట్లాడుతున్నారు బైబిల్ కోసం భయంకరంగా మాట్లాడుతున్నారు. ఏంటి బైబిల్ని ఇలా కూడా చెప్తారా, ఏంటి బైబిల్లో ఈ మాట వీళ్ళకి ఎలా అర్థమైపోయాను ఆశ్చర్యం అవుతుంది వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటున్నప్పుడు. అందుకే ఉన్నది ఉన్నట్లు సరి అయిన విభజనతో మీకు నేర్చుకోవాలి అనుకుంటే మీరు సంప్రదించండి. ఇక్కడ ఏమన్నాడు 3వ అధ్యాయంలో 20వ వచనంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఏ తలుపు? హృదయం. అంతే. మీరు చూడండి, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉంటుంది, హృదయం అనేడు తలుపు నొద్ద యేసునాథుండు అని. అంటే నీ హృదయం అనే తలుపు తడుతున్నాడు. ఈ 3 రోజులుగా ఆయన మాటలే కదా మీరు వింటున్నారు. ఈ 3 రోజులుగా మీరు వింటున్నది ఆయన వాక్యమే కదా. ఈ 3 దినాలుగా మీరు వింటున్నది ఆయన మాటలే అన్నప్పుడు ఆ మాటలు మీ హృదయాన్ని తాకటం లేదు, మీ హృదయాన్ని తట్టడం లేదు. దేవుని మాట వింటున్నప్పుడు విన్న మాటకు నీ హృదయం తెరవబడాలి కదా. ఒకానొక సమయంలో పౌలు గారు లూదియా ఏమన్నాడు, ఆ ఫిలిప్పి పట్టణానికి వెళ్ళినప్పుడు పౌలు గారు వాక్యం చెబుతుంటేనట లూదియా యొక్క హృదయం ఏమైపోయిందట? తెరవబడింది. లూదియా హృదయం తెరవబడింది. తెరవబడినటువంటి ఆమె హృదయం వెంటనే బాప్తిస్మానికి వెళ్ళిపోయింది. అవుతుందట, మాట్లాడుతుంది. నిజంగా యేసుక్రీస్తు నీ హృదయంలో ఉన్నాడా? ఆయన కానీ నిజంగా నీ హృదయంలో ఉంటే నీ మాటలేంటి అలా ఉన్నాయి? ఆయన నీ హృదయంలో నీ చూపేంటి అలా ఉంది? ఆయన నిజంగా నీ హృదయంలో ఉంటే నీ ఆలోచనలు ఏంటయ్యా ఇలా ఉండిపోయాయి? వద్దు. నిజంగా యేసు నీ హృదయంలో ఉంటే నిన్ను చూస్తున్న వారికి నీలో కనిపించవలసింది యేసు కనపడాలి. కేవలం మాటల్లో కాదు. మాటల్లో ఈ మధ్యకాలంలో మామూలు కూడా వెళ్ళిపోయాడు, ఓ యేసు కోసం అంత గొప్పగా, ఇంత గొప్పగా, బైబిల్ కోసం అంత గొప్పగా. నువ్వు బైబిల్ కోసం యేసు కోసం నువ్వు గొప్పగా చెప్తే యేసు గొప్పడు కాదు, బైబిల్ గొప్పది. ఆల్రెడీ బైబిల్ గొప్పదే, యేసు కూడా గొప్పోడే. ఇప్పుడు నువ్వు బైబిల్ను యేసుక్రీస్తుని ఏదో గొప్ప చేయటం అని కాదు, ఇక్కడ నీ బ్రతుకులో చూపించి యేసు ఎంత గొప్పవాడో అది వదిలేసాం. మన ప్రవర్తనను బట్టి, వాక్యము లేకుండా కానీ నీ పవిత్రమైన ప్రవర్తనను బట్టి భర్తను రాబట్టుకొనవచ్చును అని పేతురు గారు చెప్పిన మాట మీకు తెలియదా? అంటే నీ భర్తకు వాక్యం చెప్పాల్సిన పని లేదమ్మా. నీ ప్రవర్తనను బట్టి నీ భర్తను మార్చుకోవచ్చు. వాక్యం చెప్పకపోయినా ప్రవర్తనతో మార్చుకోవచ్చా? సువార్త చెప్పటమే కాదు, జీవించడం కూడా ముఖ్యం. చెప్పడం నెక్స్ట్, ఫస్ట్ ప్రవర్తించడం ముఖ్యం, చాలా ప్రాముఖ్యం. నువ్వు ఎంత చెప్పు, ముందు వాడు నిన్నే చూస్తాడు. నువ్వు తాగేసి వేదిక ఎక్కేసి బైబిల్ పట్టుకొని త్రాగుబోతులు పరలోక రాజ్యంలో ప్రవేశించారంటే ఇప్పుడు నువ్వు చేసిన పని ఏంటి? అక్కడ ఏమన్నా విలువ ఉంటుందా మాట? ఆడికి ఎక్కడ తగులుతుంది? ఆడి చెవిలో కూడా వెళ్ళదు. నువ్వు చెప్పిన మాట వాడి చెవిలో కూడా వెళ్ళదు. ఇక అది ఎక్కడ హృదయంలోకి వెళ్తుంది? అందుకే ఈ లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు. నిజమే, ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ఎక్కడికి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. పరమందున్న తండ్రి కూడా ఎక్కడికి వెళ్ళాలి అని ఆ తండ్రి కూడా ఆశపడుతున్నాడు అంటే మన హృదయంలోనికి. ఎప్పుడైతే యేసు మన హృదయంలోకి వస్తాడో ఉంటాడో అప్పుడు మనకు ప్రతిరోజు పండుగే కదండి. డిసెంబర్ 25 ఒక్కరోజే కాదండి, ప్రతిరోజు నా జీవితంలో క్రిస్మస్. ఎందుకంటే యేసున్నాడు, యేసు నాలో ఉండగా నాకు ఆనందం, సంతోషం. కష్టాల్లో ఆనందంగా ఉండగలను ఎందుకంటే ఆయన నాలో ఉన్నాడు కనుక. శ్రమల్లో నేను ఆనందంగా ఉండగలను ఎందుకంటే ఆయన నాలో ఉన్నాడు కనుక. దుఃఖంలో వేదనలో కూడా ఆనందంగా ఉండగలను కారణం ఆయన నాలో ఉన్నాడు కనుక. ఆయన లేనప్పుడేనండి నాకు ప్రతిదీ సమస్యగా కనబడుతుంది. ఆయన లేనప్పుడేనండి నాకు చిన్న సమస్య కూడా పెద్ద సమస్యగా కనబడుతుంది. ఆయన లేనప్పుడేనండి నేను ఏడుస్తాను, దుఃఖపడతాను, ఏంటి నా జీవితం నేను కంగారు పడిపోతాను. ఆయన నాలో ఉన్నాడన్న తర్వాత నాలో ఉన్నవాడు నాకంటే చాలా గొప్పవాడు. అంత గొప్పవాడైన యేసు నీ హృదయంలో ఉన్న తర్వాత, నీతో ఉన్న తర్వాత అప్పుల కోసం బాధపడుతున్నావా? రోగం కోసం బాధపడుతున్నావా? ఇల్లు లేదని బాధపడుతున్నావా? కారు లేదని బాధపడుతున్నావా? ఉద్యోగం లేదని బాధపడుతున్నావా? పెళ్లి లేదని బాధపడుతున్నావా? బుద్ధి ఉందా నీకేమైనా? నీలో ఉన్నవాడు ఎంత గొప్పవాడు నీకు అర్థం కాలేదు అంటే క్రైస్తవుడికి తెలియదు యేసు కోసం. ఇక నువ్వేం చెప్తావు అవతల వాళ్ళకు? వాళ్ళేం అర్థం చేసుకుంటారు? కానీ మళ్ళీ క్రిస్మస్ మనకంటే ఎవడు గొప్పగా చేయకూడదు. మళ్ళీ అదిరిపోవాలరా,
ఏం అదిరిపోతారు? నీలో ఉన్న యేసు ఆయన గొప్పవాడు. యేసు ఎంత గొప్పవాడో నీకు అర్థమైతే నువ్వు దేనికి ఆఖరికి ప్రాణం పోతుందని తెలిసినా భయపడవు. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైనా. ఆ మాట అన్నది ఎవరు? పౌలు. ఎందుకన్నాడు? ఆయనలో ఎవరున్నారు? ఆయనతో ఎవరున్నారు? యేసున్నాడు ఆయనలో, ఆయనతో యేసు ప్రభు ఉన్నాడు. నువ్వెందుకు భయపడిపోతున్నావు? చిన్న జ్వరం రాగానే గజ వణికిపోతున్నావు, అందరు పిలిపించేసి కూడా చుట్టూ కూర్చోబెట్టుకుంటున్నావు, చివరి మాటలు రా సంతకాలు పెట్టేస్తున్నావు. ఎందుకు? అయిపోయింది నీ జీవితం. భయం ఇది జ్వరానికే. ఏమండి అంటే యేసును నువ్వు నిజంగా నువ్వు ఏదో పేరుకు క్రైస్తవుడిగా ఉన్నావే తప్ప నిజంగా నీ జీవితంలో యేసు లేడమ్మా. యేసును కలిగి ఉండాలి. అదేనండి క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఈ లోకాన్ని. అందుకే శతాబ్దాల నిరీక్షణ, దేవుని సంకల్పం, ఆవిష్కరణ, క్రీస్తు. ఇది ఈ పాఠం సారాంశం. చాలా సమయమైంది. ఓపిక విన్నందుకు మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన కన్న తండ్రి, మీకు వందనాలు నాయన. ఇప్పటి వరకు మీ పిల్లలతో మీ శ్రేష్టమైన జ్ఞానాన్ని మాట్లాడుకోవడానికి మీరు చేసిన ఈ భాగ్యానికి, కృపకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంత గొప్పదైన కార్యక్రమానికి ముందడుగు వేసిన కల్పన, శ్రీను దంపతులు, వారి కుటుంబం, వారికి అన్ని విషయాల్లో సహకారులుగా ఉన్న స్థానిక సంఘ కాపరిగా మీ కుమారులు, సహోదరులు, మా తోటి జత పనివారు చిన్నబాబు గారు, వారితో పాటు ఉన్న సంఘం అంతటిని బట్టి సంతోషపడుతున్నాం. అలానే ముందు మాటలు, మంచి సంగతులు మాకు తెలియజేసిన మీ కుమారులు, మా ఆత్మీయులు, మా తోటి జత పనివారు, పెద్దలు, అన్నయ్య రాజేంద్ర అన్నయ్య, వారు చేస్తున్న పరిచర్య, వారి సంఘం, వారి ప్రాంతాలను జ్ఞాపకం చేసుకోండి. వేదిక మీద ఉన్నటువంటి నాయన ప్రతి సేవకుని కొరకు, సంఘాల కోసం, వారి పరిచర్య కోసము ప్రార్థిస్తున్నాం. ఇంతటి జ్ఞానాన్ని తరవులో మాకు నేర్పించిన మీ కుమారులు, మా ఆత్మీయ తండ్రి యశల్ గారికి చక్కటి ఆయుష్, ఆరోగ్యాన్ని ప్రసాదించండి. వెళుతుండగా మీ పిల్లలకు తోడుగా ఉండండి. ప్రయాణంలో క్షేమంగా వారు చేరవలసిన చోటికి వారిని చేర్చండి. తిరిగి రేపు పగటిపూట అశ్వరావుపేట ప్రాంతంలో జరగని సేవకుల సదస్సును మీ చేతులకు అప్పగిస్తున్నాం. అనేక మంది సేవకులు తరలి వచ్చి ఆ సదస్సులో పాల్గొని మీ జ్ఞానాన్ని వాళ్ళంతా విని నేర్చుకోవటానికి సహాయం చేయమని వేడుకుంటూ, మీ చిత్తమైతే ప్రాణాలతో ఉంటే, మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మరొక్కసారి మీ పిల్లలతో ప్రత్యక్షంగా కలుసుకొని మీ జ్ఞానాన్ని మాట్లాడుకుని పర్యంతం మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచమని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.